డ్రగ్స్ దందాలో తన ప్రమేయం ఉన్నట్టు వార్తలు రావడంతో హీరో నవదీప్ కూడా స్పందించారు. ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. వస్తోన్న వార్తలపై ఓపిక పట్టాలని, నిజాలు నిలకడగా బయటపడతాయని నవదీప్ అంటున్నారు. నవదీప్ చేసిన ట్వీట్కి సంబంధించిన ఆ ట్వీట్ని మీరు టీవీ9 స్క్రీన్పై చూడొచ్చు. ఈవెంట్ మేనేజర్స్, ఐ కెన్ అండర్స్టాండ్ వై దిస్ హ్యాపెన్. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్ బిఫోర్ దిస్ ఈస్ సార్టెడ్. రిక్వెస్టింగ్ మీడియా అండ్ పీపుల్ టు హ్యావ్ పేషెన్స్గా ఉండండి, ఓపిక పట్టండి ఆయన అడుగుతున్న ట్వీట్స్. ఆయన దాదాపు 3-4 ట్వీట్స్ చేశారు. ఆ ట్వీట్స్కి సంబంధించిన ట్వీట్స్ని మీరు ఇప్పుడు టీవీ9 స్క్రీన్పై చేస్తున్నారు. సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు కూడా నోటీసులు అందాయని ఈ టాలీవుడ్ హీరో తెలిపాడు. మీడియాతో మాట్లాడాడు. నోటీసులు వచ్చిన మాట నిజమే అని, పోలీసుల విచారణలో నేను పూర్తిగా సహకరిస్తానని నవదీప్ చెప్పాడు. నేను ఏ తప్పు చేయలేదు, అకారణంగా ఊహాగానాల్ని వ్యాప్తి చేయడం బాధాకరం, కాబట్టి మీడియా అలాగే పబ్లిక్ కూడా ఓపిక పట్టాలి అని చెప్తున్నారు. ఆ కెల్విన్ ఎవరో నిజంగా తనకు తెలియదు అంటున్నాడు. మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడం వల్ల మాకు చాలా డ్యామేజ్ జరుగుతుందని నవదీప్ బాధపడినట్టు తెలుస్తోంది. సో ఒకప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే జీవితం ఒక సాఫ్ట్ టార్గెట్గా మారిపోయిందని, సో అలాంటి తప్పులు ఇప్పుడు చేయట్లేదని, తాను మారిన మనిషి అని నవదీప్ చెప్పదలుచుకున్నాడు. సో ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ మనకి అందించేందుకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, నవదీప్ కమెంట్కి సంబంధించి ఏమనుకుంటున్నారు? నవదీప్ ఎప్పుడు పోలీసుల ముందు విచారణకు హాజరు కాబోతున్నాడు? ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం 12 మంది పేర్లు బయటపెట్టిన తర్వాత ఒక్కొక్కరిగా నోరు విప్పుతున్నారు. తమకు నోటీసులు వచ్చాయన్న విషయాన్ని ఇప్పటికే యాక్టర్ సుబ్బరాజు, నవదీప్ లాంటి వ్యక్తులు ఒప్పుకున్నారు. మొత్తం ఈ లిస్టులో ఉన్న 12 మంది కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆధారాలతో, సాక్ష్యాలతో, ఇంటి అడ్రస్లతో కూడినటువంటి ఆ యొక్క లెటర్ ఇప్పటికే వాళ్ళకి చేరింది. వాళ్ళ ఎక్నాలజ్మెంట్ కూడా ఎక్సైజ్ ఆఫీస్కి చేరాయి. ప్రస్తుతానికైతే ఈ ఉన్న పేర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పోలీసులు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అన్ని రకాలుగా కూడా విశ్లేషించిన తర్వాతనే నోటీసులు పంపారు. 19th నుంచి 27th వరకు వీళ్ళు ఖచ్చితంగా హాజరు కావాలి, లేదంటే ఫర్దర్ యాక్షన్స్కి తీసుకుంటామనే విషయాన్ని చాలా స్పష్టంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆ లెటర్లో మెన్షన్ చేశారు. పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్, చిన్న సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చిన్న, శ్యామ్ కే నాయుడు, తరుణ్, సుబ్బరాజు, నవదీప్, రవితేజ, శ్రీనివాసరావు, తనీష్, నందు ఈ 12 మందికి నోటీసులు వెళ్ళాయి. వాళ్ళు నోటీసులు అందుకున్నారు. 10 మందికి సంబంధించిన ఎక్నాలజ్మెంట్ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. తనీష్, నందు వాళ్ళకి ఈరోజు ఉదయం పూట నోటీసెస్ సర్వ్ చేశారు. వాళ్ళ అడ్రస్ కొంత కన్ఫ్యూజ్ కారణంగా ఈవినింగ్ వెళ్ళలేదు. ఈరోజు ఉదయం పూట వాళ్ళిద్దరికి కూడా సర్వ్ చేశారు. ఇప్పటికీ కొంతమంది బయటపడుతున్నారు తమకు వచ్చాయని. సుబ్బరాజుని 21st రమ్మన్నారు, నవదీప్ని 24th ఇన్వెస్టిగేషన్కి రమ్మన్నారు. పూరి జగన్నాథ్, చార్మి, ముమైత్ ఖాన్ని 23rd రమ్మన్నారు. చిన్న, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు వీళ్ళందరినీ కూడా 21st రమ్మన్నారు. ఇక నవదీప్తో పాటుగా తరుణ్, రవితేజ వీళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంకా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రకటిస్తామని చెప్తున్నారు. మధ్యాహ్నం తర్వాత అధికారికంగా ఎంతమందికి మేము పంపించాము, వాళ్ళు ఎప్పుడు రాబోతున్నారు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తామని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఒక్క కెల్విన్ మొబైల్లోనే 40 మంది పేర్లు బయటపడితే ఇంకా హైదరాబాద్లో ఎంతమంది డ్రగ్ పెల్లర్స్ ఉన్నారు, వాళ్ళతో టాలీవుడ్కి సంబంధించిన హీరోలకు ఎంత పరిచయం ఉందనేది ఇంకా బయటపడాల్సి ఉంది. ఒక్క కేసులోనే ఈ స్థాయిలో బయటపడితే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎన్ని కేసుల్లో, అంటే ఎంతమంది డ్రగ్ పెల్లర్లు ఇంకా సప్లై చేసే వాళ్ళు ఉన్నారు, ఇంకా బడా హీరోల పేర్లు కూడా బయటికి వస్తాయన్న అనుమానం కూడా కలుగుతుంది. ప్రస్తుతానికైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చాలా స్పష్టంగా చెప్తుంది, తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, పక్కా సాక్ష్యాల ప్రకారంగానే మేము వాళ్ళకు నోటీసు సర్వ్ చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళ నోటీస్కి ఇదే ఆఫీస్కి రావాలి, బయటకి వస్తాం, లేకపోతే అడ్వకేట్ని పంపిస్తాం, లీగల్ ద్వారా మేము సమాధానం చెప్తాం, మెయిల్ ద్వారా సమాధానం చెప్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, ఖచ్చితంగా రావాలి, మా దగ్గర ఉన్న డౌట్స్ అన్నిటి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగానే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. విజయ్, కేవలం జనరల్ కౌన్సిలింగ్ కోసం మమ్మల్ని పిలిచి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని నవదీప్ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. కేవలం జనరల్ కౌన్సిలింగ్ కోసం పిలవాల్సి వస్తే ఈ తరహా నోటీసులు ఇచ్చి పోలీసులు వాళ్ళని పిలవాల్సిన అవసరం ఉందా? లేకపోతే నిజంగానే కాల్ డేటాలో ఏదైనా డీప్ చాటింగ్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ కాల్ కాన్వర్సేషన్స్ని చూసి మాత్రమే పోలీసులు వీళ్ళకి నోటీసులు ఇచ్చారని చెప్పి అనుకోవడానికి ఉందా?
ఇచ్చిన నోటీస్కి సంబంధించి ఎన్డీపీఎస్ యాక్ట్ 1986-67 యాక్ట్ ప్రకారంగా ఇచ్చారు. ఈ యాక్ట్ అనేది తమ దగ్గర ఎక్సైజ్ శాఖకు అంటే ఎన్డీపీఎస్ యాక్ట్ వచ్చిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మిమ్మల్ని అడుగుతాం, మీ దగ్గర సమాచారం చెప్పండి, మా దగ్గర కొన్ని సాక్ష్యాలు ఉంటాయి, వాటికి సమాధానం చెప్పండి. ఎందుకు కెల్విన్ మొబైల్లో మీ ఫోన్ నెంబర్ ఉంది? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఎందుకు మీరు అతనికి వాట్సాప్ మెసేజ్ చేశారు? కొంతమంది మీకు సంబంధించిన అసిస్టెంట్ల ద్వారా కెల్విన్ దగ్గర ఇంటి దగ్గర కానీ లేకపోతే ఈరోజు ఈ కేసులో అరెస్ట్ అయిన మొత్తం 14 మందిలో కొంతమంది మీరు ఎందుకు పంపించారు? ఆ ఇంటి దగ్గర సీసీ కెమెరా విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఎంటైర్ వ్యవహారంలో మీ యొక్క పాత్ర ఏంటి? అంటే మీరు డ్రగ్ తీసుకుంటే మీరు ఒకవేళ ఆర్డర్ చేస్తే ఎవరి కోసం ఆర్డర్ చేశారు? మీరు తీసుకోవడం కోసం ఆర్డర్ చేశారా? మీరు ఇంకా వేరే వాళ్ళ కోసం ఎవరైనా ఇవ్వదలుచుకున్నారా? ఇదంతా కూడా ఒక క్వశ్చన్ కూడా ఇప్పటికీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిసైడ్ చేసుకుంది. వాళ్ళంతా కూడా తమ పేరు ఎందుకు బయటకు వచ్చేదో తెలియదు. ఒక అన్నోన్ పర్సన్ నేమ్ ఒక డ్రగ్ పెల్డర్ ఎందుకు సేవ్ చేసుకుంటాడు? సుబ్బరాజు అనే వ్యక్తి పేరు ఎందుకు సేవ్ చేసుకుంటాడు? సుబ్బరాజు మొబైల్ నుంచి వాట్సాప్ నుంచి ఎందుకు మెసేజ్ వచ్చింది? ఇదంతా కూడా ఎనాలిసిస్కే 15 రోజుల టైం పట్టింది. ఇదంతా జరిగిన తర్వాత ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పంపింది. కాబట్టి వీళ్ళకు డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి వెరిఫై చేసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని పంపిస్తారు. ఒకవేళ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్లో చాలాసార్లు డ్రగ్స్ ఆర్డర్ చేసి వాడి దాంట్లో ఇంకా అంటే వీళ్ళతో భారీగా సంబంధాలు వ్యక్తులు ఎవరంటే మొత్తం తదుపరి యాక్షన్ తీసుకుంటామనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. ఎన్నిసార్లు కాల్ చేశాడు, ఎన్నిసార్లు ఆర్డర్ చేశాడు, ఎవరి కోసం ఆర్డర్ చేశాడు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. వాళ్ళని అడిగితే సమాచారం బయటకు వస్తుంది అనేది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చెప్తుంది. విజయ్, ఇప్పటికే సుబ్బరాజు కొద్దిసేపటి క్రితమే మనతో మాట్లాడారు. సో నోటీసులు అందుకున్నారు, వాళ్ళు కోరినట్టుగా ఆ డేట్కి వెళ్ళి నేను వాళ్ళకి క్లారిఫికేషన్ ఇస్తాను అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం నవదీప్ కూడా ట్విట్టర్ ద్వారా మీరు ఓపిక పట్టండి, ఇందుకు కేవలం జనరల్ కౌన్సిలింగ్ కోసం మాత్రమే మమ్మల్ని పిలిచి ఉంటారు, మేము మా ఎంక్వైరీలో పూర్తి సహకారాన్ని అందిస్తామని చెప్తున్నారు. సో వీళ్ళిద్దరూ కాక నోటీసులు అందుకున్న మిగిలిన వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీడియాకు కానీ సోషల్ మీడియాలో కానీ అటెండ్ అవుతున్నట్టుగా కానీ నోటీస్ రిసీవ్ చేసుకున్నట్టుగా కానీ ఏమైనా కమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎలా అయినా బయటకు వచ్చారా? ఎక్కడా కూడా తమకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడైతే పెట్టారో ఆ సెకండ్ నుంచే ఇండస్ట్రీకి నోటీసులు వెళ్తాయి, నోటీసులకు సమాచారం వాళ్ళ దగ్గర ఉంది, కానీ ఎవరు కూడా బయటపడలేదు. కానీ అకున్ సబర్వాల్ చాలా ఈరోజు ఉదయం టీవీతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు, నోటీసెస్ వెళ్ళాయి, మేము వాళ్ళని వెరిఫై చేస్తున్నాం, 19th to 27th వాళ్ళు రావాలి అని చెప్పారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. పేర్లు అధికారికంగా ప్రకటిస్తాం, ఆధారాలు ఉన్నాయని చెప్పిన తర్వాతనే ఇప్పుడు అందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. అదే కోవలో సుబ్బరాజ్ రెస్పాండ్ అయ్యాడు, తనకు నోటీస్ అందింది, నోటీస్ చదివాను, కొన్ని డౌట్స్ ఉన్నాయి, రమ్మని చెప్తున్నారు అనే విషయాన్ని కూడా ఆయన ఒప్పుకున్నాడు. నవదీప్ కూడా మమ్మల్ని కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్కి లేదు, విచారణ మాత్రమే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తుంది. డ్రగ్ పెల్డర్ల జాబితాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళ మెసేజెస్ ఉన్నాయి, వాళ్ళ చాటింగ్ ఉంది, కాబట్టి వాళ్ళు పిలుస్తున్నారు. వీలైనంత అంటే ఏ స్థాయిలో ఉంది అతను డ్రగ్ ఒకసారి ఆర్డర్ చేస్తే కౌన్సిలింగ్ ఇస్తారు, 10 సార్లు డ్రగ్స్ ఆర్డర్ చేసి డ్రగ్స్ తీసుకొని డ్రగ్స్ సప్లయర్ చేస్తే చాలామంది హీరోలు డ్రగ్స్ తీసుకోవడం కాక పక్క హీరోలకు పంపుతున్నారన్న సమాచారం కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఉంది. ఇట్లాంటి వాళ్ళను ఏ రకంగా వదిలిపెట్టాలి? ఒక ఇండస్ట్రీ హైదరాబాద్లో చిన్న పిల్లల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి డ్రగ్స్ దందాలో వాళ్ళందరూ డ్రగ్స్ వాడుతున్నారంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుంది. కాబట్టి హైదరాబాద్లో డ్రగ్స్ లేకుండా చేయాలంటే ముందు ఇండస్ట్రీని క్లీన్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే మేమందరం కూడా నోటీస్ ఇస్తున్నామనే విషయాన్ని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వాడిన వాళ్ళు అధిక మోతాదులో వాడిన వాళ్ళు మాత్రం చర్యలు తీసుకుంటామనే విషయాన్ని కూడా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అయితే చెప్తున్నారు. విజయ్, నిన్న మొన్నటి వరకు స్కూల్ పిల్లలు, పేరెంట్స్, స్కూల్స్ వీటి విషయంలో వివరాలు బయట పెట్టమన్నారు. సామాన్య ప్రజలు కూడా దెర్ ఇస్ ఎ పాయింట్ అని చెప్పి దాని గురించి అనుకున్నారు. ఎప్పుడైతే ఇండస్ట్రీ పెద్దలకి ఇందులో సంబంధం ఉంది, వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాం అన్నప్పుడు వాళ్ళ పేర్లు బయటపెట్టడానికి పోలీసులకు వచ్చిన అభ్యంతరం ఏంటో అర్థం కాలేదు. బహుశా ఇది రిలీజ్ అయ్యారో ఏమో పోలీసులు ఇవాళ వాళ్ళ పేర్లు బయట పెట్టారు. కేవలం ఇండస్ట్రీ పెద్దలు మాత్రమే కాదు, సినిమా హీరోలు లేకపోతే సినిమా ఆర్టిస్టులు మాత్రమే కాదు, వేరే వ్యాపారవేత్తలు లేకపోతే వాళ్ళ పిల్లలు చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి సంబంధించి ఏదైనా క్లూ ఇవ్వదలుచుకున్నారా? 1250 కాల్ డేటాలో కాంటాక్ట్స్ ఉన్నాయంటే, ఒక 50 మంది సినిమా వాళ్ళు ఉన్నాయంటే మిగిలిన వాళ్ళందరూ ఎవరివి? హైదరాబాద్ సంబంధించిన వాళ్ళవే ఉంటాయి మోస్ట్ ఆఫ్ దెమ్. అందులో ఇండస్ట్రీ పెద్దలు ఉండొచ్చు, వేరే వ్యాపారవేత్తలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఉండొచ్చు. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు రావట్లేదు? అంటే ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఎంటైర్ ఈ ఆపరేషన్ డీల్ చేసిన అకున్ సబర్వాల్ ఆయన యాక్షన్ అంతా కూడా ఆయన ఈ ఆపరేషన్ అంతా కూడా కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు. ముందుగా స్కూల్ పిల్లలకు స్కూల్స్కి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అందరూ కూడా అలర్ట్ అయ్యారు. ఒకసారిగా హైదరాబాద్ ఉలికిపడింది. 8th క్లాస్ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటుందంటే సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉందనేది అందరూ కూడా
పేరెంట్స్ అవేర్నెస్ వచ్చింది, మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. చాలా కాలేజ్కి ఎక్సైజ్ వాళ్ళని చీఫ్ గెస్ట్లా పిలిచి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క పార్ట్ వైజ్గా చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీలకు వస్తే ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్కి కొన్ని కంపెనీకి సంబంధించిన నేమ్స్ ఇచ్చారు. అంటే కంపెనీస్లో ఇట్లా జరుగుతుంది, కెఫెటేరియాలో ఇట్లా జరుగుతుంది, దానిపైన దృష్టి పెట్టాలంటూ ఇండివిజువల్గా డివైడ్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీని కూడా పిలిచి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీ దగ్గరికి అకున్ సబర్వాల్ స్వయంగా వెళ్ళారు. ఆయన ఇండస్ట్రీలో పెద్ద నలుగురు నిర్మాతలతో మాట్లాడారు. చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికీ అంటే దఫదఫాలుగా ఒకవైపు స్కూల్కి సంబంధించిన ఇష్యూ ఒక టీం డీల్ చేస్తుంది, కాలేజ్కి సంబంధించి అయిపోయింది, ఎంఎన్సీ కంపెనీకి సంబంధించి అయిపోయింది. ఫైనల్గా వచ్చేసరికి డ్రగ్స్ అంటేనే సినిమా ఇండస్ట్రీలోనే చాలామంది హీరోలు వాడుతున్నారన్న అంటే ప్రచారం కూడా ఉంది. దాన్ని నిజం చేస్తూనే ఈరోజు ఇంతమంది పేర్లు బయటకు వచ్చాయి. కాబట్టి ఇకనైనా వీళ్ళు ఏ రకంగా వాడారు, ఎందుకు మెసేజ్ చేశారు, ఇవన్నీ బయటపడితే మిగతా సమాచారం బయటపడుతుంది. వేరే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరుగుతుంది. ఎంఎన్సీస్ కంపెనీకి సంబంధించి ఐటీ సెక్రటరీకి పేర్లు ఇచ్చారు, వాళ్ళని అలర్ట్ చేయమని చెప్పారు. అవసరమైతే ఇప్పుడు చాలామంది అరెస్ట్ చేశారు. 14 మంది ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ లింక్ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తే ఇన్ని పేర్లు బయటకు వచ్చాయనేది ఎక్సైజ్ అధికారులు చెప్తున్నారు. కాలేజ్కి నోటీస్ ఇచ్చాం, స్కూల్స్కి నోటీస్ ఇచ్చాం, ఎంఎన్సీ కంపెనీలకు నోటీస్ ఇచ్చాం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక ఫైనల్గా తేలాల్సింది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. నిన్న మనం 3 రోజుల క్రితం అరెస్ట్ అయినటువంటి వ్యక్తి నాసాలో ఏరోస్పేస్ ఇంజనీర్గా పనిచేసినటువంటి వ్యక్తి, హైలీ క్వాలిఫైడ్ స్టడీస్ అయినటువంటి వ్యక్తి, ఆయన డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు. 8 సార్లు ఆర్డర్ చేసుకున్నాడంటే అతని కోసం ఆర్డర్ చేసుకున్నాడా, అతను ఎవరైనా సినిమా వాళ్ళకి ఇచ్చాడా? ఈ ఒక్క లింక్ అంతా అంటే తీగలాగితే డొంకంతా కదిలింది. కాబట్టి ఆ ఒక్క డ్రగ్ పెల్డర్ కెళ్ళిన ద్వారా ఇంత వ్యవస్థ బయటపడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఇంకా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయాలన్న యోచనలోనే ఉన్నారు. అనేక మంది పేర్లు బయట పెడతాం. ఎక్సైజ్ వాళ్ళకు చాలా ప్రెజర్స్ వస్తున్నాయి, మేము ఇక్కడికి రాము, ఎక్సైజ్ ఆఫీస్కి రామని చెప్తున్నారు. కానీ రావాల్సిందే అనేది కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు ఆ నోటీస్లో. ఆల్రైట్, థ్యాంక్ యూ విజయ్. అది పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణకు హాజరు కావాల్సిందే, నోటీసులు అందుకున్న ప్రతి ఒక్కరూ విచారణకు రావాల్సిందే అని చెప్పి ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ అకున్ సబ్రవాల్ చెప్పారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే నోటీసులు అందుకున్న కొద్దిమంది రెస్పాండ్ అయ్యారు. మేము విచారణకు హాజరవుతామని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. నా నెంబర్ ఎలా వెళ్ళిందో తెలియదు, కానీ నన్ను రమ్మన్నారు, బట్ నేను వెళ్తాను, రిప్లై ఇస్తాను అని చెప్పి సుబ్బరాజ్ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం నవదీప్ కూడా స్పందించారు. నవదీప్ అంటారు, నేను ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాను, ఈ నేపథ్యంలో కొన్ని నెంబర్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, సో ఓపిక పట్టండి, మీడియా అలాగే పబ్లిక్ కూడా ఓపిక పట్టండి, నేను అటెండ్ అయ్యి తర్వాత ఇంటికి వస్తాను, ఇందులో మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి నవదీప్ చెప్పే ప్రయత్నం చేస్తారు.